హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 100తో మీ ముందుకు వచ్చేసాను. అప్పుడే 100 పాటలకు వచ్చేసాం. రిప్లై అయితే ఇప్పుడు ఈ పార్ట్లో ప్రపోజల్ ఉండేది. మీకు చాలా ఫార్వర్డ్గా వస్తుంది. అయినా ఇంకా పెద్దది అడుగుతారు. లైక్స్ హైప్స్ ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ఉదయాన్నే లేచిన ధీరజ్కి చివరిసారిగా భువి ఫోటోని చూడాలని కోరికగా అనిపిస్తుంది. అసలు డైరెక్ట్గా తను ఒకసారి చూడాలని ఉన్నా అది ఇప్పుడల్లా తీరే కోరిక కాదని ధీరజ్కి తెలుసు. కానీ ఒక్కసారి చివరిసారిగా భువి ఫోటో చూడాలనుకుంటున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకా సరయు తన లైఫ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇంక నేను వేరే మనిషి గురించి ఆలోచిస్తే అది చాలా తప్పు అవుతుంది. మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకపోయినా పరాయి అమ్మాయి గురించి ఆలోచిస్తే ఏ భార్యకైనా బాధగానే ఉంటుంది. తనని బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. నా గురించి పూర్తిగా తెలిసి కూడా సంతోషంగా నన్ను యాక్సెప్ట్ చేసింది. అలాంటి తనకి నా వల్ల ఎటువంటి ఇబ్బంది రాకూడదు. నందు ఆ ఫోటోని ఉంచిందా లేకపోతే ఏమైనా చేసిందా? ఇప్పుడు వెళ్ళి నేను ఫోటో గురించి అడిగితే నందు నన్ను తప్పుగా అనుకుంటే అని ఆలోచిస్తూ నందికి అర్థమయ్యేలా చెప్తానులే, ఒక్కసారి మాత్రం చూడాలి అనుకుంటూ నందు రూమ్కి వెళ్తాడు ధీరజ్. 2 నిమిషాలు డోర్ బయటే ఆలోచించి ఏదైతే అది అవుతుందని డోర్ నాక్ చేస్తాడు. నందు డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అన్నని చూసి, ఏమైంది అన్నయ్య, ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది. లోపలికి వెళ్తూ, నందు భువిజ ఫోటో ఏం చేశావు అని అడుగుతాడు ధీరజ్. ప్రస్తుతం నా దగ్గరే ఉంది అన్నయ్య. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఇంకా నువ్వు తనని మర్చిపోలేకపోతున్నావా అని వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసి అడుగుతుంది. అంత తొందరగా మర్చిపోగలనా? కాకపోతే తన గురించి నాకిప్పుడు వేరే ఆలోచన ఏమీ లేదు. మర్చిపోవడానికి మాత్రం టైం పడుతుంది. అది నీకు కూడా తెలుసు కదా అని అంటాడు ధీరజ్. ఏం మాట్లాడకుండా ఫోటో తెచ్చి ధీరజ్ చేతిలో పెడుతుంది నందు. 2 నిమిషాలు ఆ ఫోటోని తీక్షణంగా చూసి, ఈ ఫోటోని ఏం చేస్తే బాగుంటుంది? సరయు ఈ ఫోటో చూస్తే ఫీల్ అవుతుంది. ఇక రేపటి నుంచి తనే నా లైఫ్. అందుకే ఒక్కసారి చూసి ఇక తనని మర్చిపోవాలని అనుకున్నాను. అందుకే వచ్చాను. కానీ ఈ ఫోటోని ఏం చేయాలో అర్థం కావడం లేదు. మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అలా అని చింపలేను. ఏం చేయాలి అంటాడు ధీరజ్. వదిన్ని అడిగితే మంచి ప్లాన్ చెప్తుంది. నేను వదిన్ని అడుగుతానులే అంటుంది నందు. నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండరా. రేపటికి కావాల్సినవి ఏమైనా అవసరమైతే కొనుక్కో. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఒక్కదానివి మాత్రం బయటికి వెళ్ళకు. సెక్యూరిటీ పెట్టాను, వాళ్ళని తీసుకుని వెళ్ళు అని చెబుతాడు ధీరజ్. నేను అసలు బయటికి వెళ్ళనన్నయ్యా. రేపటికి ఏమీ అవసరం లేదు. అన్నీ ఉన్నాయి. నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను. వదిన్తో మాట్లాడాలి కదా అని అంటుంది నందు. సరే రెడీ అయ్యిరా అని ధీరజ్ వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళాక డైరెక్ట్గా వదినా అనుకుంటూ సరియు క్యాబిన్కి వెళ్తుంది నందు. ఏంటి నందు ఇలా వచ్చావు అని అడుగుతుంది సరియు. సరియు ముందు భువి ఫోటో పెట్టి, దీన్నేం చేద్దాం వదినా అని అడుగుతుంది. నందు సరియు ముందు పెట్టిన భువి ఫోటో చూసి, ఏం చేయడమేంటి అని అడుగుతుంది సరియు. ధీరజ్ తనతో అన్నది అంతా చెబుతుంది నందు. అది విన్నాక సరయుకి ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పొదినా, ఏం చేద్దాం అని అడుగుతుంది నందు. నిజమే, మీ అన్నయ్య అన్నట్లు ఈ ఫోటోని ఎక్కడ పడితే అక్కడ పడేయడం, లేకపోతే చింపేయడం, కాల్చేయడమో చేయడం చాలా తప్పు. ఎందుకంటే దేవుగారి హృదయ రాణి ఆవిడ. ఒక పని చేస్తాను, ఈ ఫోటో నా దగ్గర ఉంచుతాను. నేను కిషోర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కల్పన వదినకి ఏదో ఒకటి చెప్పి ఇచ్చేస్తాను. ఏం చెప్తావు వదినా? ఏం చెప్తే ఆవిడ నమ్ముతారు? చెప్పాలంటే అసలు నిజం చెప్పేయాలి. తనకి చెప్పి ఇంకెవరికి చెప్పొద్దని ఈ ఫోటోని ఆవిడ చేతికి అందించేస్తాను. తన దగ్గర ఉంచుకుంటుంది. కాకపోతే మీ అన్నయ్య పేరు చెప్పకుండా మాకు తెలిసిన అతను అని చెబుతానులే. అంతే అంటావా? కానీ ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో?
దీంట్లో తప్పేముంది నందు? ఒక మనిషిని ఇష్టపడ్డంలో తప్పు లేదు కదా! అయినా తనని ఇబ్బంది పెట్టలేదు కదా! అయినా మీ అన్నయ్య కూడా ఒకసారి దేవ్ గారిని కలవాలని అనుకుంటున్నారు. నేను కిషోర్ అన్నయ్యతో మాట్లాడడానికి ఎలాగో వెళ్ళాలి. పోనీ నిజం చెప్పనులే. ఏదో ఒక విధంగా ఈ ఫోటో వాళ్ళ ఆల్బంలో పెట్టేస్తాను. తర్వాత వాళ్ళే ఇది ఎలా వచ్చిందని ఆలోచించుకుంటారు. తర్వాత వదిలేస్తారు. ఆ పని చేస్తానులే. నువ్వేం భయపడకు అని అంటుంది సరియు. సరే వదినా, నీ చేతికి ఇచ్చేశాను. ఇక నా బాధ్యత అయిపోయింది. నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది నందు. ధీరజ్ నందుతో అన్న మాటలు తలుచుకొని, చాలా నచ్చేస్తున్నారు ధీరజ్ గారు. మీకు దూరంగా ఉండాలంటే నాకు కష్టమే. తొందరగా నా ప్రేమలో పడేసుకుంటాను మిమ్మల్ని. ప్రేమిస్తే ఎంత గొప్పగా ప్రేమిస్తారో నాకు అర్థమైంది. మీ ప్రేమంతా నాకే ఇంకా. అది తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. కాసేపు అలా ఆలోచిస్తూనే తొందరలోనే దేవుగారిని మీట్ అయ్యేలా ఏదో ఒకటి చేస్తాను అని అనుకుంటుంది సరయు. ధీరజ్ తన క్యాబిన్లో వర్క్ చేస్తూనే, ఈ నందు ఏంటి ఇంకా రాలేదు, సరయు ఏమందో ఏం చెప్పలేదు అని డోర్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే వంశీ లోపలికి వస్తాడు. డోర్ వైపే చూస్తున్న ధీరజ్ను చూసి, ఎవరికోసం చూస్తున్నావురా? మా చెల్లొస్తుందేమో అని చూస్తున్నావా అని నవ్వుతూ అడుగుతాడు వంశీ. అదేం కాదురా, మా చెల్లి కోసం చూస్తున్నాను. ఎందుకో అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నావు? అప్పుడే నందు కూడా లోపలికి వస్తుంది. ఏమందిరా తను అని అడుగుతాడు ధీరజ్. తన దగ్గర ఉంచుకుందన్నయ్య. కిషోర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేస్తాను అంది. కానీ నీకెక్కడిది ఫోటో అని అడిగితే ఏం చెప్తుంది? తనేదో ఒకటి చెప్తాను అందులే. ఇక దాని గురించి నువ్వు ఏమీ ఆలోచించుకో అని అంటుంది నందు. అసలేం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఏం లేదులేరా అని జరిగిందంతా చెబుతాడు ధీరజ్. మంచి పని చేశావు. తనేదో ఒకటి మేనేజ్ చేస్తుందిలే, తెలివైనదే కదా. ఇంకా విషయం వదిలేసి మా చెల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. అది సరే గాని నేనసలు వచ్చింది వేరే విషయం మాట్లాడడానికి అని అంటాడు వంశీ. ఏంట్రా అడుగుతాడు ధీరజ్. పెళ్లి కొడుకు తరపున నందుకి ఏమేం కావాలో నాకేమీ తెలియదు కదా తేవడం. అందుకే ఈ చెక్ తీసుకొని ఆంటీకి ఇచ్చేసే. ఆంటీనే కావలసినవన్నీ తీసుకోమని చెప్పు అని ఒక చెక్ ఇస్తాడు వంశీ. ధీరజ్ కోపంగా చూస్తూ ఉంటే, ప్లీజ్ రా, అలా చూడొద్దు. ఆ అబ్బాయి తరపున పెట్టేవి చాలా ఉంటాయి. సాంప్రదాయంగానే జరగాలి కదా ఏది జరిగినా కూడా. అందుకే నేను మాత్రం సంపాదించింది ఏం చేసుకోను? తన కోసమే కదా ఖర్చు పెడుతుంది. నా చేతులతో నేను కొనిస్తే నాకు తృప్తి ఉండిపోతుంది. కాదనుకు ధీరజ్ అని అంటాడు వంశీ. నందు మాత్రం వంశీని ప్రేమగా చూస్తూ, మరీ అంతెందుకండి? అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏమీ లేదు. అమౌంట్ తగ్గించి రాయండి అని అంటుంది నందు. పర్వాలేదు, ముందు వాడండి. మిగిలితే అప్పుడు చూసుకుందాం. అన్నీ మంచిగా తీసుకోనందు. ఖర్చు గురించి నువ్వు ఆలోచించకు. పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకునేది. అందుకే నా తరపున ఏమైతే తీసుకోవాలో అవన్నీ మంచివే తీసుకో అని అంటాడు వంశీ. అలాగే, నేనింక నా వర్క్ చేసుకోవాలి, వెళ్తున్నాను అని నందు వెళ్ళిపోతుంది. మమత గారు ఫోన్ చేసి మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చేసేయండి అందరూ అని చెబుతారు. మధ్యాహ్నం నుంచి వచ్చి మేమేం చేస్తామమ్మా అని అంటాడు ధీరజ్. కొద్దిగా డెకరేషన్ చేయిస్తున్నాను, దగ్గరుండి చేయించుకోండి. వాళ్ళు వచ్చారు ఇప్పుడే. నాకు ఆ విషయాలన్నీ తెలియదు కదా. సరే అమ్మా, నేను వస్తానులే లంచ్ టైంకి అని ఫోన్ పెట్టేస్తాడు ధీరజ్. సరే, వర్క్ కానీ వంశీ, మధ్యాహ్నం నుంచి మనం వెళ్ళాలి అని ఎవరి వర్కుల్లో వాళ్ళు మునిగిపోతారు. దాత్రి, ఈరోజు మీటింగ్ నువ్వే అటెండ్ అవ్వాలి అని అంటాడు దేవ్. నేనా? నేనేం మాట్లాడగలను దేవ్? నా వల్ల కాదు. ఈసారికి మీరు కానివ్వండి. నెక్స్ట్ టైం నేను మాట్లాడతాను అని అంటుంది భువి. అంత లేదు. ఈ వర్క్ అంతా నువ్వే ఎక్కువ చేసావు. వర్క్ మీదే కదా నువ్వు మాట్లాడాలి. వాళ్ళకి అక్కడ చేసిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అయినా పక్కన నేను ఉంటాను కదా. అవసరమైతే అప్పుడు నేను మాట్లాడతాను. ముందైతే నువ్వే స్టార్ట్ చేస్తావు. ఇవాళ ఇంకా 2 hours టైం ఉంది. ఈలో ప్రిపేర్ అవు వెళ్ళి అని
చెబుతాడు దేవ్. నువ్వు రాను రాను మోనార్కులా తయారవుతున్నావు దేవ్. అన్నీ నువ్వనుకున్నట్టే జరగాలి అని తినుక్కుంటూ దానికి సంబంధించిన ఫైలు పట్టుకొని తన క్యాబిన్కి వెళ్తుంది భువి. భువి వెళ్ళగానే దేవ్ తన ప్రైవేట్ నెంబర్ ఉన్న ఫోన్ తీసుకొని మినిస్టర్కి కాల్ చేస్తాడు. మినిస్టర్ పిఏ ఫోన్ ఎత్తి దేవ్ చెప్పింది విని వెంటనే మినిస్టర్కి ఇస్తాడు ఫోన్. హలో, ఎవరయ్యా నువ్వు అని అడుగుతాడు మినిస్టర్. నేనెవరైతే మీకెందుకు, మీకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తున్నాను. ఆ మోహన్ మీ అబ్బాయిని తన అవసరం కోసం వాడుకుంటున్నాడు. అండ్ మీ అబ్బాయి కూడా మోహన్ కూతురు కోసం మోహన్కి హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళ మిస్సెస్ మోహన్కి విడాకులిచ్చి ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. ఇప్పుడు మోహన్ 0 స్థానంలో నిలబడి ఉన్నాడు. ఇంకా మీ అబ్బాయి చూస్తే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మోహన్కి బెయిల్ ఇప్పించడం కోసం కూడా మీ అబ్బాయి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలే తొందరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు మోహన్కి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీకు ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించుకోండి. మీ అబ్బాయిని ఎలా ఆపుతారో మీ ఇష్టం. లేదంటే నా దగ్గర మీ అబ్బాయి జైలుకి వెళ్ళి మోహన్ని కలవడం, మాట్లాడడం మొత్తం వీడియోలున్నాయి. అవన్నీ మీడియాకి ఇచ్చానంటే మీకు మోహన్కి కూడా లింకులు ఉన్నాయనుకుంటారు జనాలు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయిని మీ అబ్బాయి ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోను. నిన్న కూడా మీ అబ్బాయి వెళ్ళి కలిసొచ్చాడు. మోహన్ చెప్పాడని ముంబై మినిస్టర్ దగ్గరికి మీ అబ్బాయి మనిషిని కూడా పంపిస్తున్నాడు మోహన్కి హెల్ప్ చేయడానికి. ఆ మినిస్టర్ ఆల్రెడీ ఈ కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు. ఇవన్నీ మీ మెడకు చుట్టుకుంటాయి, చూసుకోండి. మీకు కూడా ఇందులో ఎంత వాటా ఉందని అడిగే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ హెచ్చరికగా మీకు చెప్తున్నాను, మీ అబ్బాయిని మీరు జాగ్రత్తగా మోహన్ని కలవకుండా చూసుకుంటారా చూసుకోండి, లేదా నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది. మీ అబ్బాయి రాసలీలకు సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా నా దగ్గరున్నాయి. నేనెవరో తెలుసుకోవాలని మాత్రం ప్రయత్నం చేయకండి. తొందరలోనే నేనెవరో మీకు తెలిసిపోతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇప్పుడైతే మాత్రం ఇంకోసారి మీ అబ్బాయి మోహన్ని కలిస్తే వెంటనే నా దగ్గర ఉన్నవి మీడియా ముందుకు వెళ్తాయి. తర్వాత మీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. ఫోన్ కట్ అవగానే రూమ్ నుంచి బయటికి వస్తూ వినోద్ అంటూ గట్టిగా అరుస్తాడు మినిస్టర్. వాళ్ళ నాన్న అరుపుకి టిఫిన్ తింటున్న వాడల్లా లేచి నిలబడతాడు వినోద్. నువ్వు జైలుకెళ్ళి మోహన్ని కలుస్తున్నావా అని సీరియస్గా అడుగుతారు మినిస్టర్. నాన్నకి ఎలా తెలిసింది అని ఆలోచనలో పడతాడు వినోద్. ఏంటి మాట్లాడకుండా నిలబడ్డావు, వెళ్ళావా అని అడుగుతాడు మినిస్టర్. నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న, నేనెందుకు వెళ్తాను, నువ్వు ఒకసారి వద్దన్నాక నేనెందుకు వెళ్తాను అని అమాయక పలుకులు పలుకుతాడు వినోద్. అవునా, వెళ్ళలేదా అని వినోద్ సెక్యూరిటీని పిలిచి బాబు ఎప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు నాకు వెంటనే చెప్పాలి అని అడుగుతాడు మినిస్టర్. వాళ్ళు వినోద్ వైపు చూస్తారు. చెప్పొద్దు అన్నట్లు వినోద్ కళ్ళతో సైగ చేస్తాడు. అది గమనించిన మినిస్టర్ చెప్తారా లేకపోతే ఉద్యోగాలు వదిలేసుకొని వెళ్ళిపోతారా అని అడుగుతాడు. వాళ్ళు ఇంకా ఆయనకు అబద్ధం చెప్పలేక వినోద్ ఏ టైంకి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో మొత్తం లిస్టు చెప్పేస్తారు సెక్యూరిటీ. మినిస్టర్ కోపంగా నీకెన్నిసార్లు మోహన్తో వద్దని చెప్పాను, పైగా ఇప్పుడు జైల్లో ఉంటే మరీ వెళ్ళి కలిసి వస్తున్నావా, లోకంలో నీకు అమ్మాయిలే దొరకలేదా, వాడి కూతురే కావలసి వచ్చిందా, అయినా వాడు నిన్ను డబల్ ట్రాప్ చేస్తున్నాడు, ఇంతవరకు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నట్టు చెప్పిందా, అసలు నిన్ను ఇష్టపడుతుందా, ఎవడో ఇవాళ నాకు ఫోన్ చేసి నువ్వు జైలుకు వెళుతున్న మొత్తం విషయాలన్నీ చెప్పి ఫోటోలతో సహా మీడియాకి ఇస్తాను అని చెబుతున్నాడు. దానివల్ల మనకు ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా, అసలు ఆ మోహన్ నీకన్నీ నిజాలు చెప్పాడా, చెప్పి ఉండడు కదా, వాళ్ళ ఆవిడ అతనికి విడాకులు ఇచ్చిందని నీకు చెప్పాడా అని అడుగుతారు మినిస్టర్. వినోద్ ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తాడు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది చెప్పి ఉండడు అని. అందరూ అతన్ని వదిలేశారు,
తల్లిని కాదని ఆ పిల్ల తండ్రి దగ్గరికి ఎందుకు వస్తుంది? అసలు ఆ మోహన్ చేసిన పనులకి ఆ పిల్లలు అతన్ని ఇష్టపడరు అని నీకు తెలుసా? ఏమీ తెలీదు. గుడ్డెద్దులాగా వెళ్ళి వాడి మాయలో పడ్డావు. వాడి కోసం లాయర్లు చుట్టూ తిరుగుతున్నావా? ఎలక్షన్స్ అయ్యే వరకు నువ్వు సైలెంట్గా ఉండకపోతే నిన్ను ఫారిన్ పంపించేస్తాను వినోద్. వినోద్ ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. ఆ బాధ్యత మీదే. తను ఇల్లు దాటి బయటకు అడుగు పెడితే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి అని సెక్యూరిటీ మొత్తానికి హెచ్చరిస్తాడు మినిస్టర్. ఇక నువ్వు వినోద్, నా మాట కాదని ఇల్లు దాటి బయటకు వెళ్ళావు అంటే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టవు నువ్వు. నీకన్నా కూడా నాకు పరువే ముఖ్యం. నీ వల్ల నా పరువు పోతుందంటే నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడతాను. ఈ రోజు నుంచి ఇంట్లో నుంచి నువ్వు అడుగు బయటకు పెట్టడానికి వీల్లేదు. నేను చెప్పేంతవరకు ఆ మోహన్ని కాంటాక్ట్ చేసినట్టు తెలిసినా, అతనికి హెల్ప్ చేస్తున్నట్టు నాకు తెలిసినా నిన్ను అస్సలు క్షమించను ఇంక నేను. ముంబై మినిస్టర్ దగ్గరికి ఎవరినన్నా పంపించేశావా? ఇంకా పంపించలేదా? అప్పటికే బ్లాంక్గా మారిపోయిన వినోద్ ఈ మాట విని అసలు ఇన్ని విషయాలు నాన్నకి చెప్పింది ఎవరు అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. నిన్నే అడుగుతుంది, పంపించావా ఇంకా లేదా? అది ఆల్రెడీ వెళ్ళిపోయి అతనితో మాట్లాడేశారు కూడా నాన్న అని చిన్నగా అంటాడు. మినిస్టర్ వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ కాలర్ పట్టుకొని, అసలు ఈ సొంత పెత్తనాలేంటి నువ్వు చేసేది? చేసే ముందు ముందు వెనక ఆలోచించవా? నిన్ను ఫ్రీగా వదిలేయడం తప్పైపోయింది నాకు. కొట్టడానికి చిన్న పిల్లోడివి కాదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? బయట అందరూ వాడి గురించి నానా చెత్త వాగుతుంటే సాక్ష్యాలతో సహా దొరికిపోతే వాడికి సహాయం చేయడానికి నువ్వు జైలు వరకు వెళ్ళడమేంటి అసలు? ఉన్న తలకాయ నొప్పులు చాలవని కొత్తవన్నీ తెచ్చి పెడుతున్నావు. ఇల్లు దాటు అప్పుడు చెప్తాను నీ పని అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోతారు మినిస్టర్. ఇన్ని విషయాలు అసలు నాన్నకి ఎలా తెలుసు? మీలో ఎవరైనా చెప్పారా అని మినిస్టర్ వెళ్ళిపోగానే సెక్యూరిటీ అందరి మీద అరుస్తాడు వినోద్. లేదు సార్, మేమేం చెప్పలేదు అని అందరూ ఏకకంఠంతో అంటారు. మరి అసలు ఈ విషయాలన్నీ నాన్నకి ఎలా తెలుసు? అసలు ఫోన్ చేసిన వాడెవడు? అతనికి నాతో ఏంటి వైరం అని ఆలోచిస్తూ ఉంటాడు వినోద్. ఛ, ఇప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు. నందుని కలవడానికి అవ్వదు. మోహన్ అస్సలు కలవడం అవ్వదు. నందుని చేరడం ఎలా? అసలే వాళ్ళ అన్న వచ్చేశాడు అని ఆలోచిస్తూనే తన రూముకి వెళ్ళిపోతాడు వినోద్. కథ కొనసాగుతుంది. మరి వినోద్ తండ్రి కోరుకున్నట్టు హౌస్ అరెస్ట్లోనే ఉంటాడా, లేదా పెళ్ళాపడానికి వస్తాడా? దేవ్ ఏం చేయబోతున్నాడు తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.